Hare Krishna everybody. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Skanda Gadadhara Shri Vasadi Gaura Bhakta Vrinda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Okay, this video it's about the true meaning of Swargaloka, the heavenly abode. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో, బికాస్ ఇట్స్ వెరీ వెరీ నెసెసరీ దట్ వీ నో హౌ వీ పీపుల్ జీవాత్మాస్ కెన్ రీచ్ ద స్వర్గలోక. ఫస్ట్ లెట్ మీ షో దిస్ పిక్చర్. ఇక్కడ చూసారా, ద లోకాస్ ఆర్ స్టార్టింగ్, 14 లోకాస్ ఉన్నాయి. పాతాళ, రసాతల, మహాతల, తలాతల, సుతల, వితల, అతల, భూర్లోక అంటే ఎర్త్, మనం ఇక్కడ ఉన్నాము. భూవర్లోక చూసారా, రాక్షసాస్ అండ్ గోస్ట్స్ ఉన్నారు. అండ్ దెన్ స్వర్గలోక, డీమన్స్ అక్కడ ఉండరు. రాక్షసాస్ గోస్ట్స్ ఉన్నారు కదా, ఇక్కడే డీమన్స్ కూడా ఉంటారు. స్వర్గలోక ఈజ్ నాట్ ఫర్ ది గోస్ట్, ఐ మీన్ డీమన్స్. ఇట్ ఈస్ ది హెవెన్లీ అబోర్డ్. దాని మీనింగ్ భగవద్గీతలో కూడా ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. స్వర్గలోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. ఓకే, ఇట్లా ఉన్నాయి కదా. మనము భూలోకాలో ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్, మనం ఇక్కడ మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటే ఇస్కాన్, ఫాలోయింగ్ లార్డ్ కృష్ణ వర్షిప్. ఎందుకంటే ది డివైన్ సర్పెంట్, ద మోర్ వీఆర్ కమింగ్ టు నో అబౌట్ ది అబ్సల్యూట్ ట్రూత్. చూస్తే వీ థాట్, మనం ఏమనుకున్నాం, రాముడు ఒక్కడే ఏకపత్ని వ్రతుడు అనుకున్నాం. నో, ద థింగ్ ఇస్ ద డివైన్ సర్పెంట్లో డిఫరెంట్ బట్ నాన్ డిఫరెంట్ ఉన్నారు. విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్, దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రిన్సిపల్, నాట్ జస్ట్ లార్డ్ రామ్. Lord Shri Krishna, Lord Shri Rama, Lord Shri Arjuna, Lord Shri Subramanya Vishwaksena, Lord Shri Chaitanya Mahaprabhu, they all are from the divine serpent, the creators. Vishwam, Vishnur, Vashatkaru antar kada. Vishwam is Vishnu. We should make it pakka in our mind. Ee Vishwam anta Vishnudi. So valla principles, it's for ది సస్టెనెన్స్, అంటే వే ఆఫ్ లైఫ్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు చెప్పే విధానంలో ఉండాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, సదాశివ అండ్ హిస్ ఫార్మ్స్ వాళ్ళు కూడా వైకుంఠాలో ఉంటారు. బికాస్ దే ఆర్ సుప్రీం ఫాదర్, సుప్రీం వైష్ణవ. ఆయన విష్ణు కాదు, ఆయన మైండ్ పవర్. విష్ణు మైండ్ పవర్ నుంచి మేనిఫెస్ట్ అయ్యారు. బట్ ఇట్ ఈస్ నాట్ in the near few yugas before కాదు, అనంత కాలంగా ఇట్లే ఉంది. సో వీ షుడ్ ఆల్వేస్ నో దట్ సుప్రీం వైష్ణవ అంటే విష్ణుతోనే ఉంటారు, వర్కింగ్ విత్ విష్ణు. వైష్ణవానాం యథా శంభు అంటాం కదా. సో Shiva is always with Vishnu, but that doesn't mean they are the same. No, Supreme Vaishnava aina Supreme Brahman emo Vishnu. ఈయనకి ఫార్మ్స్ ఉన్నాయి, ఈయనకి ఫార్మ్స్ ఉన్నారు. సో ఇద్దరు దే ఆర్ కంప్లీట్లీ ప్యూర్. అలాగే లార్డ్ భైరవ అండ్ హిస్ ఫార్మ్స్ వాళ్ళు కూడా సుప్రీం బ్రాహ్మణ్, విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్తోనే ఉంటారు. దే వర్క్ టుగెదర్. దే 3 ఆర్ నాట్ డెమిగాడ్స్. ఒకళ్ళు క్రియేట్ చేయడం, ఒకళ్ళు ప్రొటెక్ట్, అట్లా కాదు. క్రియేషన్ ఈజ్ బై విష్ణు, ప్రొటెక్షన్ ఈజ్ బై విష్ణు, అండ్ డిస్ట్రక్షన్ ఈజ్ ఆల్సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ విష్ణు ఓన్లీ. సో ఇది గుర్తుంచుకోవాలి మనము. అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది. నేను ప్రజెంట్ చేస్తా, అన్నిటికీ ఎవిడెన్స్ ప్రజెంట్ చేస్తాను. చూడండి, భగవద్గీత 14 చాప్టర్ 14.14లో చెప్పారు లార్డ్ శ్రీకృష్ణ, when one dies in the mode of goodness, he attains to the pure higher planets of the great sages. చెప్పారు కదా. ఏం చెప్తున్నారు ఇక్కడ, మంచి అదే మోడ్ ఆఫ్ గుడ్నెస్, ఇస్కాన్ వర్షిప్, కృష్ణ వర్షిప్లో ఉంటే వీ షుడ్ వర్షిప్
Lord Sri Subramanya Vishwaksena and surrender to Lord Sri Krishna. ఈ ప్రిన్సిపల్లో ఉంటే, దిస్ ఇస్ సనాతన ధర్మ, ఈ ప్రిన్సిపల్లో ఉంటే దే విల్ ఎంజాయ్ ద గాడ్లీ హ్యాపీనెస్. అంటే డివోటీస్గా హయ్యర్ లోకాలకి వెళ్తారు. ద వర్డ్ అమలాన్ ఇస్ సిగ్నిఫికెంట్. అక్కడ అమలాన్ అని ఇచ్చారు. ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇగ్నరెన్స్. చూసారా, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఉండకుండా ఉంటే దీస్ ఆర్ ఇంప్యూరిటీస్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్. బట్ మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉంటే, ప్యూర్గా ఉంటే హయ్యర్ ప్లానటరీ సిస్టమ్స్కి వెళ్తారు, వేర్ గ్రేట్ సేజెస్ అండ్ గ్రేట్ డివోటీస్ లివ్. చూసారా, అక్కడ గ్రేట్ డివోటీస్ ఎప్పుడూ ఉంటారు. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అనదర్ అథెంటిక్ వెబ్సైట్ అబౌట్ భూమండల 14 ప్లానటరీ సిస్టమ్స్లో మిడిల్లో భూవర్లోక ఉంది చూడండి, విచ్ ఇస్ డేంజరస్. ఎస్ అంటున్నారు. ఇక్కడ ఏమేమి ఎట్లాంటి ఎంటిటీస్ ఉంటాయో చూడండి. ఇక్కడ యూఫాలజిస్ట్స్ కూడా చూస్తూ ఉంటారంట. అదే ఏలియన్స్ వస్తారంటారు. అట్లాంటి ఐడెంటిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో దే కమ్ ఫ్రమ్ ద రాక్షస లోక, హెయిరీ మాన్స్టర్స్. లుక్ అట్ దిస్. భువర్లోకాలు ఏమున్నాయి చూడండి. ఈ భూలోకాకి అక్కడి నుంచి వస్తారు. భువర్లోకాలో దే ఆర్ ఏబుల్ టు సెటిల్ డౌన్ ఇన్ భువర్లోక. ఏమేమి ఉన్నాయి అక్కడ? రాక్షస లోకా నుంచి వచ్చే హెయిరీ మాన్స్టర్స్, ప్రేతలోక గోస్ట్స్, భూతలోక అసోసియేట్స్ ఆఫ్ శివ, పిశాచలోక విచెస్ ఫీమేల్ గోస్ట్స్, యక్షలోక హాఫ్ పయస్ గోస్ట్స్, అసోసియేట్స్ ఆఫ్ కువేరా. ఇవన్నీ ఉంటాయంట ఇక్కడ భువర్లోకా నుంచి. దీస్ whoever don't follow the mode of goodness, వాళ్ళు ఏమవుతారు? who are in the mode of ignorance, mode of passionలో ఉన్నవాళ్ళు ఇట్లా అయిపోతారు. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? మోడ్ ఆఫ్ గుడ్నెస్ వాళ్ళు పైకి వెళ్ళడానికి చాలా కష్టం. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, భువర్లోక ఈజ్ కంప్లీట్లీ హైండరింగ్, బ్లాకింగ్. ఎందుకంటే లార్డ్ శ్రీ కృష్ణ ఈజ్ నాట్ వర్షిప్డ్ విత్ లార్డ్ శ్రీ సుబ్రహ్మణ్య విశ్వక్సేన. ద ట్రూ అబ్స్టకల్ ఈవిల్ రిమూవర్ ఇస్ సుబ్రహ్మణ్య విశ్వక్సేన. హీ ఈజ్ విష్ణు ఫార్మ్ ఫ్రమ్ ద డివైన్ సర్పెంట్, శేషావతారం. ఆయన అబ్స్టకల్స్ రిమూవ్ చేస్తే, ఈవిల్ రిమూవ్ చేస్తే, అండ్ the Jivatma surrendered to Lord Sri Krishna, then what happens? They can go to the Swargaloka. Swargaloka meaning కూడా ఒకసారి చూపిస్తా చూడండి. దిస్ ఇస్ వెరీ పయస్. స్వర్గలోక, స్వర్గద్వార, సన్కి స్వర్గద్వార అంటే ఇంద్రలోక. ద సర్ప్రైజింగ్ థింగ్ ఇస్, ఇంద్ర ఇస్ సుబ్రహ్మణ్య విశ్వక్సేన, లార్డ్ ఆఫ్ ద హెవెన్ అని కూడా చెప్పారు కదా. సుబ్రహ్మణ్య ఈజ్ ద లార్డ్ ఆఫ్ హెవెన్ అని కూడా చెప్పారు. ఆల్సో ది ఆర్మీ చీఫ్ అని కూడా చెప్పారు. విశ్వక్సేన ఈజ్ సుబ్రహ్మణ్య. హీ ఈజ్ ది వైకుంఠవాసల్, అంటే స్వర్గద్వార. ఇక్కడి నుంచి వైకుంఠ స్టార్ట్ అవుతుంది, హెవెన్లీ ప్లానెట్స్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్. This Swargadwara is open for all Jivatmas. But we are stuck in the mode of ignorance and mode of passion. This is all pure devotees ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఎంజాయ్ చేసేసి మళ్ళీ కిందకు వచ్చేయడం అట్లా కాదండి. భువర్లోకాలో స్టక్ అయిపోయి ఉన్నారు. గోస్ట్స్, డీమన్స్, యక్షాస్, పిశాచాస్ అవన్నీ భువర్లోకాలో స్టక్ అయి ఉన్నారు. బికాస్ దే ఆర్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ మోడ్ ఆఫ్ ప్యాషన్. అండ్ ఏమవుతుందంటే, see, moon is also in a higher dimension. It is not easy. It's also heavenly dimension లో ఉంది. The moon is also in the heavenly dimension. ఇంద్రలోక చూసారా, దివ్య స్వర్గ, kingdom of Indra. ఇక్కడ the stairs of Indra's palace are made of coral. The flowers covered with emeralds.
Vaiduria, gems, seats are covered with diamonds and rubies, lakes, gardens, rivers. Chusara these. Idi, people are not able to go to this luxurious place because of this mode of ignorance and mode of passion. That is very important that we understand what's really going on. Ippudu even this ఈ ప్రాబ్లం దిస్ ఈ భువర్లోకాలు ఇలా స్టక్ అయిపోయి ఉండడం అండ్ దెన్ ఇక్కడ జరిగే ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అండి. సో లెట్స్ సీ హౌ దిస్ irreligion started. This is one significant example how irreligion started. ఇక్కడ మనము we should, I am not hating anyone. Please always remember that. Idan manam andarum higher planetary systems వైపు వెళ్ళాలి. We all should have equality. That is equality. Ramanujacharya is directly Lord Sri Arjuna. ఆయన ఏం చెప్పారు? Everybody should travel in the direction of the higher planets, towards the sun planet, towards Vaikuntha. ఈ వీళ్ళే వెళ్ళాలి, వీళ్ళే కావాలి అట్లేం లేదు. ఎవ్రీబడి షుడ్ ఫాలో ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. అందరికీ రిచెస్, ప్యూర్ డివోషన్లో నో బడీ విల్ బీ అట్రాక్టెడ్, గ్రీడీ అవేం ఉండదు, బట్ ఎవ్రీబడి విల్ బీ రిచ్. ఇక్కడ చూడండి, మనం కాదు. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ అస్. ప్రాబ్లమ్ ఇస్ నాట్ ద శైవైట్స్, శివ వర్షిపర్స్ కూడా కాదు. ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్తాను. ఉపమన్యు అని ఒక డివోటీ ఉండేవాడు. ఉపమన్యు ఆల్సో లైక్ ఎట్లాగంటే హీ వాజ్ ఆల్సో లైక్ ప్రహ్లాద, ధ్రువ మహారాజా వాళ్ళలాగా చిన్నప్పుడే హీ స్టార్టెడ్ వర్షిపింగ్ శివ, ఓన్లీ శివ, నో విష్ణు ఇన్ దాట్. అండ్ శివ, ఓన్లీ శివ వర్షిప్ ఉపమన్యు. హిమాలయాస్లో హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ పెనెన్స్. దాని తర్వాత ఈయన చాలా బాగా చెప్తారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, అమేజింగ్ ప్రవచనకర్త. ఒక్కసారి వినండి ఏం జరిగిందో చూడండి ఒక్క నిమిషం. లోభమునకు లొంగుతాడా లేదా, లాభాలకు లొంగి తపస్సు మానుతాడా లేదా అనుకున్నాడు. అనుకుని ఐరావతం ఒకటి సృష్టించుకుని నందీశ్వరుని ఐరావతంగా మార్చి, తాను ఇంద్రుడిగా మారి, పార్వతిని శచీదేవిగా మార్చి, దేవతలుగా ప్రమథగణాలని మార్చి ఇంద్రుడి వేషం వేసుకుని. అలా ఇంద్రుడు వేషం అని ఉండదండి. లార్డ్ శివ ఇస్ లార్డ్ శివ. ఆయన విష్ణు ఫామ్ ఇంద్రుడిగా మారరు. ఇక్కడ అట్లా చెప్పారు, లింగ పురాణంలో అట్లా చెప్పారు. బట్ ద ట్రూత్ ఇస్ రియల్ ఇంద్ర మస్ట్ హ్యావ్ విజిటెడ్. ఎస్ అంటున్నారు. లార్డ్ శివ డిడ్ నాట్ చేంజ్ ఇన్ టు ఇంద్ర. ఉపమన్యు ఉన్న చోటుకు వచ్చాడు. ఉత్తిష్టోత్తిష్ట ఉపమన్యు, ఓ ఉపమన్యు లే అన్నాడు. ఉపమన్యుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఐరావతం కనపడింది. ఐరావతం అంటే తెల్లని ఏనుగు. ఏనుగులు నల్లగా ఉంటాయి, కానీ అది మాత్రం తెల్ల ఏనుగు. అరుదుగా ఉంటాయి అలాంటి ఏనుగులు. తెల్ల పుల్లు చూశారుగా మీరు, అలాగే తెల్ల ఏనుగులు కూడా ఉంటాయి. ఏనుగుకి 2 దంతాలు ఉంటాయి, కానీ ఐరావతానికి 4 దంతాలు ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది ఐరావతం. ఈ ప్రపంచంలో చాలా తెల్లగా ఉండేవి కొన్నే. శివుడు తెల్లగా ఉంటాడు. ఇక సరస్వతీదేవి, ఓయ్ బాబు అంత తెల్లదనం ఎవరికీ ఉండదు. బలరాముడు ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు. నారదుడు ఇంకా ఎంతో తెల్లగా ఉంటాడు. ఐరావతం తెల్లగా ఉంటుంది. కామధేనువు తెల్లగా ఉంటాడు. ఇక తర్వాత నేనే తెల్లగా ఉంటాను, అంతే, ఇంకెవరు ఉండరట. ఇంత అత్యద్భుతమైన తెల్ల రంగులో ఉన్న ఏనుగు, 4 దంతాలతో ఉన్న ఏనుగు మీద కూర్చున్న ఇంద్రుడి తోడుగానే ఆశ్చర్యపోయి, ఓ త్రిలోకేశ్వర దేవేంద్ర నమస్కారం అన్నాడు. ఎప్పుడు దేవతలు కనపడితే వినయంగా నమస్కరించాలి, పెద్దలు కనపడితే నమస్కరించాలి. ఇవన్నీ సంస్కారాలు. ఎప్పుడు ఎవరిని తిరస్కరించరాదు. అందుకని భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో నమస్కరించాడు. నమస్కరించగానే ఇప్పుడు ఇంద్ర రూపంలో ఉన్న శివుడు, లేనాయన లే, చాలా తపస్సు చేసి అలిసిపోయావు. ఓ సముద్యత వీరలెంబికలెమ్ములెంబికలెమ్ము
చిన్మయా నీ శివార్చన నీ శివోపాసన నీదు దీక్షకు మెచ్చితిన్ నే నీ సమాధికి మెచ్చితిన్ వరమీయగా ఇట వచ్చితిన్ ఆయాసమేటికి రమ్ము రమ్మిక కోరు కోరిన కోర్కులిల్ల ప్రసాదించదన్. ఓయి ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తున్న ఉపమన్యు, 8 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చావు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఇప్పుడు నీ శరీరం విచిత్రంగా మారిపోయింది. వృద్ధుడి అయిపోయావు. గడ్డాలు వేసాలు పొడుగైపోయాయి. అప్పటి కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేసేటవాడు. తిండి మాని తెప్పలు మాని ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తుంటే 1000 గడిచిపోయాయి ఏళ్ళు అన్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. దాంతో ఆయన శరీరం మారిపోయింది ఇప్పుడు. అందువల్ల నువ్వు ఆయాసంగా కనపడుతున్నావు, నాకు నీరసంగా కనపడుతున్నావు. అందుకే నేను నీ సమాధికి మెచ్చుకున్నాను, వచ్చాను, ప్రత్యక్షమయ్యాను, కోరుకో వరాలు ఇస్తాను, ఏం కావాలన్నా ఇస్తాను. నువ్వు ఎందుకు తపస్సు చేసావో నాకు తెలుసు. మీ అమ్మ పాలు ఇవ్వక పిండి పాలు ఇస్తే ఆ పిండి తాగలేక మంచి పాలు కావాలి, ఆవులు కావాలని వచ్చావు. నేను ఇంద్రుణ్ణి, నా దగ్గర కామధేను వంటి ఆవులు ఉన్నాయి. 1000 ఆవులు ఇస్తాను, ఓ ఇల్లు ఇస్తాను, ఇవి పుచ్చుకుని ఇంటికి పోయి హాయిగా సుఖంగా ఉండు అనగానే అతడు ఎగాదిగా చూసి, నేను శివుడి కోసం తపస్సు చేస్తున్నాను, శివుడి దర్శనం తప్ప ఇంకెవరి దర్శనం నాకొద్దు. ఇంద్ర, నేను నీ దర్శనానికి రాలేదు, నువ్వు వెళ్ళిపో. పైగా తపస్సు చేయడానికి ముందు ఆవులు లేక ఆవు పాల కోసం తపస్సు చేశాను. ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటే ఇంత కష్టపడి తపస్సు చేసేవారికి ఆవును, ఆవు పాలును, బిల్డింగు కోరుకుంటానా? దిక్కుమాలిన శరీరం ఎంతకాలం ఉంటుంది? వాడు ఉంటుంది, రేపు ఉంది. ఒకసారి ఆలోచించండి మీరు. ఎన్ని భవనాలున్నా, ఎన్ని సుఖాలున్నా, ఎన్ని కార్లున్నా ఎంతకాలం ఉంటాం ఇక్కడ మనం? ఎవరైనా ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవాలి కదా. నేనైనా ఇంకో 40 ఏళ్లకో 50 ఏళ్లకో వెళ్ళిపోవాల్సిందే కదా. మీరైనా ఇంకో 25 ఏళ్లకో 30 ఏళ్లకో 100 ఏళ్లకో ఎప్పుడైనా 100 ఏళ్లకైనా శరీరం విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. అప్పుడు ఇందులో ఏదైనా మనతో కూడా వస్తాయా? మనతో పాటు మనం బాల్చి తన్నాక లాల్చి కూడా రాదు. గురువు గారు ఇంత కష్టపడి కుట్టించుకొని సో ఇప్పుడు శివ వర్షిప్ ఓం నమ శివ జపం చేస్తూ చేస్తూ అన్నేళ్ళు హిమాలయాస్లో చేస్తూ లార్డ్ ఇంద్ర అంటే స్వర్గలోక, అంటే ఇక్కడి నుంచి స్వర్గలోకకి టికెట్ అవైలబిలిటీ నేను ఇస్తాను. ఆఫ్టర్ లాంజివిటీ విత్ యువర్ ఫ్యామిలీ ఇక్కడ సౌభాగ్యంగా అన్నీ ఉండి డివోషన్ టు కృష్ణ పెట్టుకుని దెన్ యూ కెన్ ట్రావెల్ టు స్వర్గలోక అని చెప్తే ఏం చెప్పాడు ఉపమన్యు? ఐ మీన్ ఇక్కడ మొత్తం డిస్క్రైబ్ చేయలేదు, కానీ వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఇంద్ర, వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ హెవెన్లీ ప్లానెట్స్, ద సుప్రీం లార్డ్. ఇక్కడ చూశారు కదా, ఈ 14 ప్లానెట్స్లో భూలోక నుంచి భువర్లోక ఇస్ గోస్ట్ డీమన్స్, పైన స్వర్గలోక వెరీ వెరీ ఆస్పీషియస్. ఇక్కడే ఈవెన్ హియర్ ఫ్యూ వర్షిప్ సుబ్రహ్మణ్య విశ్వక్సేన లార్డ్ శ్రీకృష్ణ. ఈ ఆర్డర్లో వీళ్ళిద్దరిని వర్షిప్ చేస్తే హియర్ ఆల్సో యూ విల్ హ్యావ్ మెటీరియల్ ఆపులెన్సెస్ ఇక్కడే. దెన్ యూ కెన్ ప్రోగ్రెస్ టు స్వర్గలోక. కానీ ఈ ఏం చేశారు చూసారా ఈ రిషి ముని వాళ్ళు? వాట్ డిడ్ దే డూ? ఉపమన్యు సెడ్ ఐ డోంట్ వాంట్ ఇంద్ర. భోగాలు ఎందుకు? భోగ భాగ్యాలు వద్దు. ఎందుకు? డజంట్ హీ హ్యావ్ ఎ ఫ్యామిలీ? ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి కదా. వాళ్ళందరూ హెల్తీగా ప్రాస్పెరస్గా ప్యూర్ కృష్ణ కాన్షియస్గా ఉంటే దే కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద హయ్యర్ ప్లానటరీ సిస్టమ్. బట్ వాట్ డిడ్ హీ సే? He said no to Indra. So please remember, and I will continue to the next video ki veltanu. Ippudu intavaraku cheppalanukunnanu. Thank you very much. Hare Krishna.